మేషరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ సంవత్సరంలో, ఈ తెలుగు సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము చాలా ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క ప్రభావము కూడాను ఉంటుంది. అయినప్పటికీ ఈ 4 గ్రహాలనే మనము ఎందుకు గోచారంలో తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్టయితే, ఈ గ్రహాలు ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటాయి కనుక వీటి ప్రభావం మనపైన ఎక్కువగా ఉంటుంది. గురువు దాదాపు సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక గురు ప్రభావం మనపైన ఉంటుంది. 2.5 సంవత్సరాలు శనైశ్వరుడు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఆ శని యొక్క ప్రభావం కూడాను ఉంటుంది. రాహు, కేతువులు సంవత్సరంన్నర ఒక రాశిలో ఉంటారు కాబట్టి రాహుకేతువుల యొక్క ప్రభావం కూడాను ఉంటుంది. రాహువు గత సంవత్సరం అంటే 2023 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ 2023 నుండి ఈ సంవత్సరం 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో రాహు సంచరించడము మేషరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. ఈ ద్వాదశ స్థానంలో రాహు సంచరించడము ప్రతికూలం. తద్వారా ఏమవుతుంది? స్నేహితులతో కలహాలు, ఇబ్బందులు, గ్యాప్ పెరగడము, మనతో ఇన్ని రోజులు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళ నుంచి మీరు విడిపోవడము, దూరం కావడము, మనస్పర్ధలు పెరగడము, బంధువులు అందరితో కూడాను ఇబ్బందులు, ముఖ్యంగా వృధా ఖర్చులు. ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ప్రణాళిక వేసుకొని మనం పనులు చేసినప్పటికీ అందులో ఫలితాలు అనుకూలంగా ఉండకపోవడము, విఘ్నాలు రావడము, ఇవన్నీ కూడాను ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో అవుతుంది. ఇదే సమయంలో అంటే 30 అక్టోబర్ 2023 నుండి 18/5/2025 వరకు మరి కేతు ఎలా ఉన్నాడు? రాహువు, కేతువులు ఈ 2 గ్రహాలు పాపగ్రహాలు. వీటి యొక్క ప్రభావం ఉంటుంది. శని ప్రభావం ఎలానైతే ఉంటుందో రాహుకేతువుల యొక్క సంచారము తద్వారా ఉద్భవించేటువంటి ప్రభావం కూడాను మనపైన బాగా ఉంటుంది. శని ప్రభావము సాధారణంగా డబ్బు, వ్యవహారము, మనం చేసేటువంటి వృత్తి పైన ఉన్నట్టుగానే రాహుకేతువుల యొక్క ప్రభావము మన మనస్సు, బుద్ధి పైన బాగా ఉంటుంది. అంటే మనిషి ఆలోచనకు దూరం అవుతాడు. రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనస్సు వికలమైపోతుంది. అంటే మనస్సు నిలిపి మనం పనులు చేయలేము. అలాంటివన్నీ కూడాను ఈ రాహు మూలకంగా ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో కేతు 6వ స్థానంలో ఉన్నాడు కనుక కేతు 6వ స్థానంలో సంచారము అనుకూలం కనుక పూర్వం చేసినటువంటి అప్పులు తీర్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తులవుతారు కేతు మూలకంగా. తోటి వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సంతోషము, సౌఖ్యము ఇవన్నీ కూడాను మీ సర్కిల్ లోపల మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే రాహు మూలకంగా ప్రతికూలత, కేతు మూలకంగా అనుకూలత. ఈ సమయంలో పరస్పరము విభిన్నమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కనుక ఈ రెండింటిని క్రోడీకరించినట్టయితే ద్వాదశ స్థానంలో రాహు ఉండడము, షష్టమ స్థానంలో కేతు ఉండడం అనేటువంటిది అది నలిఫై చేస్తుంది, ప్యాచప్ చేస్తుంది. ఒక రకంగా మనకు అనర్థం జరుగుతున్నప్పుడు కేతు ప్రభావం మూలకంగా మనకు అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి ఓవరాల్గా కూడాను ఈ సమయంలో రాహుకేతుల యొక్క ప్రభావము 50% అనుకూలంగా ఉంది, 50% ప్రతికూలంగా ఉంది. ఇక 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహువు కుంభరాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. కుంభరాశిలోకి రాహు రావడము మేషరాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో సంచరించడము చాలా అనుకూలమైనటువంటి సంచారం, లాభప్రదంగా ఉంటుంది. మీరు చేసేటువంటి కార్యక్రమాలు మీకు బాగా కలిసి వస్తాయి, లాభదాయకంగా ఉంటాయి.
పనులలో మీకు చాలా అనుకూలత, సంతృప్తి, ఆనందము ఉంటుంది. పనులలో శ్రద్ధగా మీరు మనస్సు నిలిపి పనులను చేస్తారు. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ సమయంలో భోజన సౌఖ్యము, సమయానికి భోజనం చేస్తారు, విందులు వినోదాలకు వెళ్తూ ఉంటారు, కార్యక్రమాలలో పాల్గొంటారు, ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు, భూములు, వాహనాలు వీటన్నిటిపైన కూడాను రాహు యొక్క ప్రభావం మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో. ఇక ఇదే సమయంలో అంటే 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. సింహరాశిలో కేతు సంచరించడము పంచమ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానంలో కేతు సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి నిర్ణయాలలో సందిగ్ధత, అంటే డిసిషన్స్ తీసుకోవడంలో మీరు అటు ఇటు ఆలోచిస్తారు. తీసుకుంటే మంచిదా, తీసుకోకుండా స్తబ్దంగా ఉంటే మనకి లాభమా అనేటువంటి మీమాంసలో కాలయాపన అవుతుంది. ఇక ప్రయాణాలు కలిసి రాకపోవడము, అనారోగ్య సమస్యలు, భార్యాపిల్లలతో అనవసరమైన గొడవలు, ఇలాంటి ఫలితాలు పంచమ స్థానంలో కేతు సంచరించడం మూలకంగా ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ విధంగా గురు, శని, రాహు, కేతుల యొక్క ప్రభావం ఉంది. మరి వీటన్నిటినీ కూడాను మనం క్రోడీకరించి చూసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, మీకు శని బాగలేనప్పుడు, శని ఏలినాడు శని ద్వాదశంలో ఉన్నప్పుడు రాహు ఏకాదశంలోకి వస్తున్నాడు. కాబట్టి దాదాపు శని ప్రభావము రాహు మూలకంగా నిర్వీర్యమవుతుంది. ఆ శని ప్రభావము, దుష్ప్రభావం ఏదైతే ఉందో ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా ఆ సమయంలో రాహువు మనకు ఏకాదశ స్థానం, లాభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి శని ప్రభావము నిర్వీర్యమవుతుంది, తగ్గుతుంది. తర్వాత గురువు, కుజుడు, రాశ్యాధిపతి మేషరాశికి కుజుడు కాబట్టి కుజుడికి గురువు మిత్రుడు. కాబట్టి మిత్రుడు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనర్థం చేయడు. మంచి చేయకపోయినా కూడాను అనర్థం మట్టుకు మిత్రుడు ఎప్పుడు కూడాను చేయడు. కాబట్టి అలాంటి మిత్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కానివ్వండి, అర్ధాష్టమంలో సంచరిస్తున్నప్పుడు కానివ్వండి, ఆ మేషరాశి జాతకులకు మంచి చేయకపోయినా కూడాను న్యూట్రల్గా ఉంటాడు, కానీ అనర్థం మట్టుకు చేయడు. ఈ విధంగా మేషరాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే మంచి ఫలితాలే ఉన్నాయి. మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టి, అంటే మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే మీకు చాలా విషయాలలో కలిసి వస్తుంది. ఇకపోతే గ్రహస్థితి బాగాలేవు, గోచార రీత్యా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, వాటికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం చూసినట్టయితే, ముఖ్యంగా గురువు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అది అనుకూలంగానే ఉంది గోచార రీత్యా, కాబట్టి మనకు పరిహారం అక్కర్లేదు. తృతీయ స్థానము, చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురు భగవానుడి ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ఇక 12వ స్థానంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి శని కొరకై మీరు పరిహారం చేసుకోవాలి. ద్వాదశ స్థానంలో, ఏకాదశ స్థానంలో సంచరించడము రాహువు శుభప్రదం, కానీ ప్రారంభంలో ద్వాదశంలో ఉన్నాడు రాహువు. కాబట్టి ఆ రాహువు, పంచమ స్థానంలో కేతువు ఉన్నాడు. ఇవి ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేటువంటిది మీకు నేను ఈ విశ్లేషణలో చెప్పాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్థానాలలో గురు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కనుక ఈ గురు, శని, రాహు, కేతు గ్రహముల ప్రీత్యర్థమై మీరు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి మూల శ్లోకాలను, మూల మంత్రాలను జపించడము, జపించినటువంటి సంఖ్యకు గురు భగవానుడికి 16,000 సార్లు జపం చేసుకోవాలి. శనైశ్వరుడికి 19,000 సార్లు జపం చేసుకోవాలి. రాహు భగవానుడికి 18,000 సార్లు జపం చేసుకోవాలి. కేతువుకు అదేవిధంగా 7 సార్లు జపం చేసుకోవాలి.
మీరు స్వయంగా చేసుకున్నట్టయితే అత్యుత్తమం. మీరు చేసుకోలేనటువంటి పక్షంలో వేరే వాళ్ళను నియోగించి మీరు చేయించవచ్చును. కానీ ప్రప్రథమంగా మీరు కొంత జప సంఖ్య ప్రతి నిత్యం కూడాను చేసుకోవడము లాభదాయకం. ముందు మీరు చేసుకోవాలి. మీతో ఏదవుతుందో అది ముందు మీరు చేసుకోండి. లేని పక్షంలో వేరే వాళ్ళతో చేయించండి. ఈ విధంగా జపం చేసిన తర్వాత అందులో దశాంశము క్షీరతర్పణము, అందులో దశాంశము హోమము, ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు దానాలు ఇచ్చుకోవడము, తర్వాత ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు కనుక ప్రతినిత్యం కూడాను మీరు శివాలయానికి వెళ్ళడము, రుద్రాభిషేకం చేసుకోవడము ఇలాంటివి చేసుకోండి. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. ఇవి చేయడం మూలకంగా ఈ గ్రహాలతో ఏవైతే దుష్ప్రభావం మనకు కలుగుతుందో అవి దూరమవుతాయి. దూరమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.